మనకి 25,000 లాస్ వచ్చిందా? తిరుపూర్లో ఇది నా డే 3. ఈరోజు మనం ఒక 6 యూనిట్స్ని కవర్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం. ఈరోజు మనం వెళ్ళే యూనిట్స్ అన్నీ మంచి ఫ్యాబ్రిక్ని డెలివరీ చేసే యూనిట్స్. సో క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు అనమాట. ఈరోజు డే కొద్దిగా స్మూత్గా వెళ్తుంది కదా. ఇప్పుడు దాకా మనం మీట్ అయిన యూనిట్స్ అన్నిటిని ఒక లిస్ట్ చేసి మన రిక్వైర్మెంట్స్ని ఎవరైతే మీట్ అవుతారో వాళ్ళ దగ్గర మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఇద్దామని చెప్పి అన్ని యూనిట్స్ని ఒక ప్రయారిటీ షీట్లో ఎంటర్ చేసి టాప్ 3ని లిస్ట్ అవుట్ చేసాం. అండ్ దెన్ టాప్ 1లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి స్టార్ట్ అయ్యి ఒక్కసారి మళ్ళీ అన్నిటిని క్రాస్ చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేసి డిజైన్ ఫైల్స్ కూడా ఫార్వర్డ్ చేసేసిన తర్వాత టెక్ ప్యాక్ సెండ్ చేసి అడ్వాన్స్ పేమెంట్ చేశాక సడన్గా ప్రొడక్షన్ టైం లైన్ ఈజ్ నాట్ పాసిబుల్ అని చెప్పారు. హోల్ కన్వర్సేషన్ అంతా నేను అదే మాట్లాడుతూనే ఉన్నాను. బట్ అడ్వాన్స్ కొట్టాక చేంజ్ చేశారు. సో అడ్వాన్స్ వెనక్కి తీసుకుని రూమ్కి వచ్చేసారు. కానీ జర్నీ ఇక్కడే అయిపోలేదు. ఇంకా మంచి ఫ్యాబ్రిక్ ఉన్న మ్యానుఫ్యాక్చరర్కి కాల్ చేశారు. కన్ఫర్మ్ చేసినా లేదో అది రేపటి వీడియోలో చూద్దాం. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.